సార్ 10x10 అడుగులు. ఓకే. వచ్చేసి టీ స్టాల్ కంటైనర్. టీ స్టాల్ కంటైనర్ 3 ఉన్నాయి సార్. ఫ్లాప్ డోర్స్ ఇది హైడ్రాలిక్ డోర్స్. ఓకే. చూడండి మనకి ఇట్లా ఒకటి ఆపరేట్ చేసుకొని ఇట్లా బంద్ చేసుకోవచ్చు. ఒకటి ఆపరేటింగ్ చేసుకొని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. క్లోజ్ పోర్టబుల్. మళ్ళీ చూడండి ఇది ఇక్కడ వచ్చేసి మన అక్కడ నుంచి లోపల నుంచి కౌంటర్ నుంచి గమనిస్తే తీసుకోవడానికి ఇది తీసుకోవడానికి ఫ్రేమ్ చేసినాము. ఓకే. టోటల్ లోపల మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది సార్. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే. వర్క్ నడుస్తుంది. సో గాయ్స్ చూసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్. ఓకే. సింక్ వచ్చింది. ఓకే. వాష్ బేసిన్ వచ్చేసి మనకి ఇది వాటర్ ప్రూఫ్ ఏసీపీ షీట్స్ సార్. వాటర్ ప్రూఫ్ ఇక్కడ కిచెన్ కదా. ఇక్కడ మన వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ ఏసీపీ షీట్స్ వాడినాం. ఓకే. వాటర్ ప్రూఫ్ మీకు ఇంత ముందు చూపించిన దాంట్లో ఒక ఎండిఎఫ్ వాడినాము. ఆఫీస్ టైప్ దాంట్లో ఒక సిమెంట్ బోర్డ్ వాడినాము. ఇది కూడా ఏసీపీ షీట్ లో డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అట్లా ఇక్కడ వచ్చేసి మన కౌంటర్ టేబుల్స్ ఏమైనా ఎస్ఎస్ లో కావాలంటే మనమే ఇస్తాం కదా. ఎస్ఎస్ లో మనం చేస్తాం కాబట్టి సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఇది టిఫిన్ సెంటర్ కానివ్వండి, టీ పాయింట్, టీ స్టాల్ తర్వాత ఇంకా ఎలాంటి స్టాల్స్ అయినా కూడా మనం దీని ద్వారా చేసుకోవచ్చు. చిన్న చేసుకుంటే పాన్ టాపాలు చేసుకోవచ్చు. చిన్న సైజ్ చేసుకుంటే పాన్ షాప్ కు బాగా సూట్ అవుతుంది అట్లా. ఓకే. అండ్ అలాగే ఇన్క్లూడింగ్ మీరు ఇది హెవీ ఎలక్ట్రిషియన్ స్విచ్ కూడా 20 amps. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు ఇండక్షన్ కుక్కర్ గానీ లేకపోతే ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లు కావాలంటే పెట్టుకోవడానికి, అందుకే 20 amps ఇస్తాం మనం. 20 amps ఎలక్ట్రిషియన్ వైర్ అన్నిట్లో టోటల్లీ చింపి ఉంది అనమాట. దీనిలో కూడా ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్, ఎల్ఈడి లైట్ అండ్ అలాగే ఫ్యాన్ కూడా. తర్వాత వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇక్కడ కిచెన్ కదా, ఇక్కడ ఏమన్నా మనం పొగ స్మోక్ బయటకు వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది. ఓకే. అంటే వాటర్ నల్ల పాయింట్ కూడా పైన మీరు ట్యాంక్ పెట్టుకునే స్టాండ్ ఇస్తాము. ఓకే. పైన మీరు పెట్టుకోవచ్చు, పైన లేడీస్ కి పాటు పెట్టుకోవచ్చు. సో అదన్నమాట చూసుకోవచ్చు. 10x10 అంటే బాగుంది స్పేస్ అనేది. మనకు ఒక ఎటన్నా చిన్న బిజినెస్ చేయాల ప్లాన్ ఉంది, లైక్ ఇప్పుడు టీ టైం బాగా ఫేమస్ మార్కెట్లో, అటువంటిది పెట్టుకోవాలనుకుంటే మంచి సూటబుల్ అనమాట. లక్షలు అడ్వాన్స్ ఇచ్చి రెంట్ ఇచ్చే కంటే జస్ట్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఒకసారి 1,80,000 ఉంటుంది సార్ టోటల్ గా. 1,80,000. సో అదనమాట గైస్. బయట మనం మార్కెట్లో షాప్ తీసుకోవాలంటే మినిమం 5 to 6 lakhs అయితే అడ్వాన్స్ ఉంటుంది. అండ్ అలాగే రెంట్ వచ్చేసి 30 to 50,000 పర్ మంత్ ఉంటుంది. సో అట్లా లెక్క వేసుకున్న ఇలాంటి కంటైనర్ ఒక్కటి మనం ప్లాన్ చేసి తీసుకుంటే ఎటన్నా హైవేకు ఓపెన్ ప్లేస్ మనం రెంట్కి తీసుకొని చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సక్సెస్ అయిన తర్వాత చాలా అంటే 1+2 కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళైతే మనకు లుక్ ఈ విధంగా కనిపిస్తుంది గాయస్, చూసుకోవచ్చు. 10x10 సైజ్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1,80,000 అనమాట. సో మనకు అండ్ అంతేకాకుండా ఇది మనకు మూవబుల్ అనమాట. ఎక్కడైనా కానీ ఏ ప్లేస్ అయినా క్యారీ చేసుకోవచ్చు. కస్టమర్ నచ్చినట్టు కలర్ బ్లాక్ వేసుకుంటుంది, మనం నచ్చిన కలర్ మనం వేసుకోవచ్చు అనమాట. ఇది రెడీ టు కస్టమర్ అనమాట. ఒక కస్టమర్ డిజైన్ చేయించుకున్నారు. అండ్ మీకు అలాగే కావాలనుకుంటుంటే మాడిఫై చేసుకోవచ్చు. మీ సైజుని బట్టి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా బయట నుంచి కూడా లుక్ కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. టోటల్ 10x10 అనమాట సైజ్. ఓకే గైస్. అండ్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి అయితే కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే వాట్సాప్లో ఒకసారి ఆయన చెప్తే వాళ్ళు మీకు మోర్ ఫొటోస్ అండ్ ఆల్ టైప్ ఏమేమి వాళ్ళ వర్క్ ఉన్నాయని ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సార్ ఇది ఏ టైప్ టిఫిన్ సెంటర్ సార్? మల్టీపర్పస్ టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, ఓకే, తర్వాత పూరి, వడ ఇవన్నీ ఉంటాయి కదా. టిఫిన్ పర్పస్ స్టాల్ ఇది. ఓకే. జ్యూసెస్ దాంట్లో కూడా ఇస్తారు. ఓకే. తర్వాత ఇది వచ్చేసి మీరు చూడండి, మిగతావన్నీ ఏమో ఓన్లీ సింగిల్ ఉంది, పైనకి ఎక్కే ఆప్షన్ లేదు. అవును. దీనికి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. దాని దేని గురించి సార్? సరే, దీనిపైన సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవడానికి రూప్ టాప్ అంటారు కదా, దీనిపైన మనకు ఏర్పాటు చేసుకోవచ్చు. సిట్టింగ్ కస్టమర్ తినడానికి పైన వెళ్ళి కూర్చొని హాయిగా చేసుకోవడానికి గైస్ చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ తీసుకొని పైన కూర్చోవచ్చు. సర్వర్ కూడా ఉంటారు కాబట్టి చేసుకుంటారు. అదన్నమాట పైన. సో పైన ఈ విధంగా ఇది వచ్చేసి మనకు మొత్తం రైలింగ్ వస్తుంది సార్. అక్కడ చూడండి రైలింగ్ అంతా రెడీ అయింది. అవును గైస్, అక్కడ చూసుకోవచ్చు రైలింగ్ అనేది రెడీ అయింది. కింద అది ఇంకోటి ఉంది కదా సార్, దీనికి అటాచబుల్ గా ఇంకొక 12 feet మనం ప్లాట్ఫారం చేసినాం. ఓకే. ఎక్స్టెన్షన్. ఓకే. అట్లా దాని కింద కూర్చోవచ్చు, మళ్ళీ ప్లస్ కూడా కూర్చోవచ్చు, దీని పైన కూర్చోవచ్చు. సో అదన్నమాట గైస్, చాలా బాగుంటుంది. ఇది సైజ్ ఎంత బై ఎంత ఉంది సార్? ఇది 12x20 చేసినాం సార్. 12x20 సార్. సో అదన్నమాట గైస్, చూస్తున్నారు కదా ఏ బాగుంది, చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. బడ్జెట్లో మంచిగా ఉంది గైస్. 12x20 ఓవరాల్గా బయట నుంచి లుక్ చూసుకోవచ్చు. లోపల వర్క్ నడుస్తుంది. లోపల ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది నడుస్తూనే ఉంది గైస్, చూసుకోవచ్చు. టోటల్లీ మనకు ఎల్ఈడి బల్బ్ అండ్ అలాగే 20 amps స్విచ్చెస్, బటన్స్ అండ్ అలాగే 1 or 2 ఫ్యాన్లు కూడా వాళ్ళు ఇంక్లూడింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకు ఇది డోర్ చూసుకుంటే హైడ్రోజన్ అన్నమాట. హైడ్రాలిక్ చాలా ఈజీగా అయితే మనకు క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవడానికి, మూవ్మెంట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టైప్లో క్లోజ్ చేసుకోవచ్చు. లోపల నుంచి లాక్ చేసుకోవడం లాంటిది చేసుకోవచ్చు అనమాట.
చాలా అంటే చాలా బాగుంది guys, చూసుకోవచ్చు. అండ్ అలాగే బయట ఈ సైడ్ నుంచి మనకు ఒక మెయిన్ డోర్ లాంటిది వచ్చిందనమాట, లైక్ డోర్ లాగా అంటారు. సో ఇలా వర్క్ నడుస్తుంది. దీనికైతే సీట్స్ అనేది వేస్తున్నారు. ఈ ఎలక్ట్రీషియన్ వైర్ కూడా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హెవీ గేజ్ అనమాట చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. స్విచ్లు కానివ్వండి, బటన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ అయితే వాడడం జరిగింది. లోపల టోటలీ ఇంటీరియర్ వర్క్ అయితే ఈ విధంగా నడుస్తుంది. దీనికి వాటర్ ప్రూఫ్ అయితే వాళ్ళు మన కార్పెట్ సార్, మ్యాట్ కింద మ్యాట్. ఓకే, మ్యాట్ అనమాట. సో ఆ కింద నుంచి వాటర్ లీక్ కాకుండా ఎవ్రీథింగ్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. లోపల ఒక కంటైనర్ చేయడానికి చాలా వర్క్ అనేది ఉంటుంది కదా, చూసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత ఫైనల్గా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇదన్నమాట చూసుకోవచ్చు. బయట ఇంటీరియర్ వర్క్ అనేది ఈ విధంగా వర్క్ నడుస్తుంది. అలాగే ఎలక్ట్రీషియన్ వర్క్ ఇంకా నడుస్తూనే ఉంది కదా, చూసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ బయట నుంచి అయితే అవుట్ సైడ్ మళ్ళీ వచ్చేసి మీకు చెప్పినా కదా సార్, ఇది ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇక్కడ 12 feet వరకు ఇట్లా వస్తుంది. చేసుకోవచ్చు. నచ్చిన విధంగా మీకు ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. కస్టమర్ ప్లాన్ తీసుకొస్తే ఆ టైప్ తక్కువ టైంలో ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే మీకు 6 నెలలు పడాలి. 6 నెలలు సంవత్సరం దగ్గర లేదు. ఎవరితో మీరు ల్యాండ్ లీజ్ తీసుకుంటే వాడు ఎప్పుడు కాల్ చేయమంటాడు తెలియదు. ఇలాంటి అయితే ఎప్పుడంటే ఒక రోజులో లేపేయచ్చు కదా, లేపేయచ్చు. అండ్ ఎక్కడైనా తీసుకెళ్లి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఓపెన్ ప్లేస్ ల్యాండ్ ఉన్న రెంట్ కి ఇచ్చినా చాలా తక్కువ బడ్జెట్. మనము బయట మార్కెట్ లో రెంట్ కట్టే డబ్బులలో, అడ్వాన్స్ ఇచ్చే డబ్బులలో మనకు కంటైనర్ వచ్చేస్తుంది. ఎట్లుంటది అంటే రూమ్ ఇస్తారు మీకు, ఓపెన్ ప్లేస్ ఇస్తారు. అవును, ఓపెన్ ప్లేస్ కానీ 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటాడు. అది కాకుండా లోపల మీరు ఇంటీరియర్ అంతా చేపియాలి. చేపించిన తర్వాత తీసుకపోతే మీకు ఏమొస్తుంది? ఏం రా, జీరో. అది లోపల చేసే ఇంటీరియర్ వర్క్ తోనే కంటైనర్ వస్తుంది, వచ్చేస్తుంది. అదనమాట. ఈ రోజు వద్దు నువ్వు తీసేసాయంటే తీసుకుపోయి ఇంకొకతో మాట్లాడుకొని పెట్టుకోవచ్చు. అటు కస్టమర్ ఇచ్చిన ల్యాండ్ ఓనర్ కు లాస్ లేదు, ఇమ్మీడియట్లీ నువ్వు దిమ్మట తీసేస్తావు. అవును. ఇంకోటి నీకు పెట్టుకుంటేందుకు నీకు కొంచెమే ఖర్చు వస్తుంది. తక్కువ. ఈ క్యాబిన్ ఒక 10,000 రూపాయలలో 7 గంటల అడిగి దగ్గరలో మన పక్కకి మనం పోవాలంటే షిఫ్ట్ అయిపోతుంది. ఒక లారీ 5,000 పెట్టే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, సెక్యూర్ డిపాజిట్ అనమాట. వద్దని బయట మనం ఇంటీరియర్ చేసే దానికి ఎక్కువ పైసలు అవుతుంది. దాంతో పోలిస్తే ఆ డబ్బుల్లోనే డైరెక్ట్ కంటైనర్ వచ్చేస్తుంది. ఫర్నిచర్ చేయాలంటే 1 lakh నుంచి 2 lakhs అవుతుంది. బట్ అదే ప్రైస్ బడ్జెట్ లో మనం డైరెక్ట్ కంటైనర్ వచ్చేస్తుంది. అండ్ ప్లస్ పాయింట్ మూవబుల్ అనమాట, ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ నుంచి ఎక్కడైనా కానీ. జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట, చాలా బాగుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ఇంకోటి కూడా ఉంది చూడండి, అక్కడ నుంచి దూరం చూడండి. అదొక మోడల్, అది 9/13 అది. సో అది 9/13 చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక 10/10 చూసారు, 9/13 చూసారు, 12/20 చూసారు. అట్లా నచ్చిన సైజులు బడ్జెట్ ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అదన్నమాట గైస్. అండ్ ఇలా క్వాలిటీ కానీ ఎక్కడ వాటర్ ప్రూఫ్ సీట్ అనమాట, ఇది కూడా చూసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ వర్క్ అనేది ఉంది గైస్, చూసుకుంటున్నారు కదా. ఈ విధంగా అయితే వర్క్ ఇది నడుస్తుంది. ఇంటీరియర్ వర్క్ అనేది ఈ విధంగా చేస్తున్నారు గైస్, చూసుకోవచ్చు. మనం అక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్ కానివ్వండి, అలాగే టోటలీ మనకు హెవీ వర్క్ ఉంది. సో అదన్నమాట గైస్, చూసుకోవచ్చు ఈ విధంగా. ఇది అవుట్ సైడ్ కంటైనర్.